వందే మాతర గీతం 150 సంవత్సరాల వేడుకలు కాకినాడ రూరల్ మండలం 3వ ఏపీఎస్పీ బెటాలియన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో కమాండెంట్ ముద్రగడ నాగేంద్రరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా కమాండెంట్ నాగేంద్రరావు మరియు అడిషనల్ కమాండెంట్ ఎస్ దేవానందరావు, అసిస్టెంట్ కమాండెంట్ డి మురళీకుమార్, అసిస్టెంట్ కమాండెంట్ మురళీ మోహన్ రావులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. మొదటగా వందే మాతరం గేయ రచయిత బంకిం చంద్ర చటర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ముఖ్య అతిథి ఎం నాగేంద్రరావు మాట్లాడుతూ జాతీయ ఉద్యమ కాలంలో ప్రజలను చైతన్యవంతులను చేసి భారతీయులందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చిన అత్యంత శక్తివంతమైన ఆయుధంగా పనిచేసిన గీతం వందే మాతరమని, బ్రిటిష్ వాడికి కంటి మీద కొనుకు లేకుండా చేసిన గీతం వందే మాతరమని తెలిపారు. ఈ వేడుకల్లో భాగంగా వందే మాతరంపై నిర్వహించిన వ్యాసరచన వక్తృత్వ పోటీలో ఉత్తమ ప్రదర్శన కనబర్చిన ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థాయి విద్యార్థులకు బహుమతులను ముఖ్య అతిథుల చేతుల మీదుగా అందజేశారు. ముందుగా పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, బెటాలియన్ సిబ్బందితో కలిసి కమాండెంట్ మరియు అడిషనల్ కమాండెంట్లు వందే మాతర గీతాన్ని సమూహంగా ఆలపించారు. ఈ కార్యక్రమంలో ఇతర మెస్ అండ్ ఆఫీసర్స్, హాస్పిటల్ సిబ్బంది, మినిస్ట్రియల్ స్టాఫ్, స్కూల్ ప్రిన్సిపల్, హెడ్ మాస్టర్, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు మనం ఈ సమావేశాన్ని జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా అసలు వందే మాతరం ఎందుకు వచ్చింది, దేనికోసం వచ్చిందనేది రెండు విషయాల్లో చిన్నపిల్లలకి తెలియని వాళ్ళు కూడా తెలియజేసుకున్నాం. బ్రిటిషర్స్ మనల్ని పరిపాలిస్తున్నప్పుడు అనేక రాష్ట్రాలు, అనేక భాషలు, అనేక ప్రాంతాలు ఎవరి మట్టుకు వాళ్ళు చేస్తున్న ఒక సింగిల్ వాయిస్ బయటికి పంపించాలనే ఉద్దేశంతో బంకిం చంద్ర చటర్జీ గారు ఒక ఈ వర్డ్స్ని తయారు చేశారు. ఎక్కడున్నా ఏమున్నా బ్రిటిషర్స్కి వ్యతిరేకంగా వందే మాతరం అనే స్లోగన్ చెప్పి వాళ్ళని భయపెట్టి మన దేశాన్ని మనము పరిపాలించుకునేటట్టుగా స్వాతంత్రం సంపాదించుకున్నాము. అందుచేతే ఇది యొక్క ప్రతి భారతీయుడికి తెలియజేయవలసిన విషయము. మనకి సంబంధించిన మాతృభాషలో మనము దీన్ని ఎప్పుడూ కూడా ఉచ్చరించుకోవాలనేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈ సమావేశానికి హాజరైన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.